లేక నీ ప్రేమ లేక ఇళ్ళలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏది అడిగినా ప్రభువా జయము కృపతో యేసయ్యా ప్రకాశింపజేయుము దయతో. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. వందనాలు. మంచిదండి. మరి ఇప్పటి వరకు పాటల కార్యక్రమం కొనసాగబడి ఉంటుందిగా చివరి కీర్తన కొందాం కదా. 1, 2 అమ్మ. చివరి కీర్తన 2 వచనాలు కలిగిన పాట పాడి తదుపరి మరి జయసనన్న మన మధ్యలో ఉన్నారు. వారు తర్వాత కార్యక్రమాలు వారు ప్రకటన చేస్తారు. హలో 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 ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా,
నిన్నే స్తుతింతుము యేసయ్యా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతుము యేసయ్యా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతుము యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతుము యేసయ్యా. బాధలలో మంచి బంధువువైనావు, వేదనలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు దేవా దీపమై. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములన్నీ నిన్ను వేడెదా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతుము యేసయ్యా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతుము యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్టమైన ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ట ప్రేమ చూపి స్నేహితుడవైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా కోసం భూమికి దైవ మానవా, నే బ్రతుకు దినములన్నీ నిన్ను వేడెదా. నా కోసం భూమికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములన్నీ నిన్ను వేడెదా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతుము యేసయ్యా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతుము యేసయ్యా.
యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో పేరు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతించు యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతించు యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సమూహం అందరికీ వందనాలు. నా మొదటి నేను మీ అందరికీ తెలియపరిచే విషయం అంటే, మీరు కూర్చున్న కుర్చీలు వెనక్కి వాడండి, జాగ్రత్తగా కూర్చోండి, మెరుగుగా కూర్చోండి. లేకపోతే మీరు కదిలినప్పుడు లోడ్ ఎక్కువ ఎరగటానికి కూడా అవకాశం ఉంది. ఒక్కోసారి కుర్చీలు సర్దుకున్నప్పుడు కూడా కుర్చీలు ఎరుగుతూ ఉంటాయి. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది వెనక డౌన్ ఉంది కాబట్టి. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క గృహప్రవేశం పెద్ద ప్రసాద్ గారి, సుజ్ఞానమ్మ గారికి దేవుడు అనుగ్రహించిన ఒక నూతన గృహం. ఈ గృహ ప్రవేశానికి ప్రవేశించడానికి మనందరం కూడా దేవుని స్తుతించి ఘనపరచడానికి, పరిశుద్ధులందరూ కూడా ఈ గృహంలో ప్రవేశిస్తూ పాటలతో ప్రతిష్ఠిస్తే వారు నివాసం ఉండాలని మనల్ని కూడా ఆహ్వానించారు. కనుక ఈ ఆహ్వానాన్ని మన్నించి మనం మరి చేరి ఉన్నాం. ఈ కూడిక దేవుని యొక్క మహాకృపను బట్టి ద్వితీయోపదేశకాండంలో రాయబడిన ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఈ మాట ఉంటే 3వ వచనంలో, నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు, నీ గర్భ ఫలమును, నీ ఇంటి ఫలమును, పశువుల మందలను, దుక్కుటెద్దులను, గొర్రె మేకలు, మందలు దీవించబడును అన్నాడు. ఈ గృహ యజమానులు మరి ముఖ్యంగా దీవించబడటానికి గొర్రె మేకలు సంగతి పెంచాడో లేదు నాకు తెలియదు, కానీ దుక్కుటి ఎద్దులు ఉన్నాయి. ఎద్దులు వ్యవసాయం చేశాడు, భూమి పంట పండింది, అది దేవుని యొక్క ఆశీర్వాదం. పంటల ద్వారానే వారు మరి ప్రభువును గణపరిచి స్తుతించే స్థితికి మరి వచ్చారు. ప్రసాద్కు మరి గత కొన్ని ఏళ్ళుగా మరి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క ఆశీర్వాదం వారు అనుభవిస్తూ ఉన్నారు. ప్రసాద్ మేకలు ఉన్నాయి, గతంలో లేవు కదా, గొర్రెలు పెంచలేదు, కానీ పశువులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, భూమి ఉంది, పండించాడు. అది ఒక దేవుని ఆశీర్వాదం. 127వ కీర్తనలో ఒక మాట ఉంది, అతడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. విత్తనం వేసిన ప్రతి ఒక్కడు నిద్రపోవటం తప్పితే వాడు ఏమైనా పండిస్తాడా? విత్తనాలు వేసిన వాళ్ళు ఎవరు కూడా ఏమి చేయలేరు. విత్తనాలు జల్లుతారు, భూమిలో ఉంటాయి. దేవుడా దేవుడా అంటూ నారు పోసామన్నా మన మధ్య హోదరి ఇలా మేము నారు పోస్తున్నాము ప్రార్థన చేయండి అంటూ ఉంటాం. విత్తనాలు వేసామన్నా పొలంలో ప్రార్థన చేయండి. విత్తనం వేసిన తర్వాత కార్యక్రమం ఎవరిది? దేవునిది, మందు కాదు. కాబట్టి విత్తనం వేయటం వరకే, దేవుని దీవెన పొందటానికి మనం పని చేయటం వరకే వృద్ధి కలుగు దేవుడే అన్నాడు. నారు పోసిన వారిలో కానీ నీళ్లు పోసిన వాళ్ళు కానీ ఏం లేదు. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వృద్ధి చేసిన వాడు దేవుడు. ఈ సత్యానికి లోబడిన అనుభవంలో ప్రభు వారికి అనుగ్రహించిన ఈ నూతన గృహ ప్రవేశానికి మనం అందరం కూడా కూడి వచ్చాం. ఈ కూడికి ముందు వారి యొక్క స్థితిని గురించి మరలా నేను అసలు లేదు, ఇద్దరే భార్య భర్త కూర్చోలేదు,
ప్రసాద్ మరి అటు పోతే ఎట్టగా ఎవరికి మేము మీ ఇద్దరు కూర్చోండి ముందు, ఏం తర్వాత భోజనాలు చేద్దాం, మీరేం తక్కిని మేము చూసుకుంటాం, ఏది ఉంటే అది తిందాం, లేదండి తిరగబాకుండా మీ ఇద్దరు, పిల్లలకు తెలియదుగా, మీ ఇద్దరన్న కూర్చోండి చాలు. విజ్ఞానమ్మ గారు ఉందా? విజ్ఞానమ్మ గారు కూడా ఏమన్నా ఉందా? మంది ఇక్కడ కూర్చుందా? రైట్. మరి ఈ ఈ ఆశీర్వాదం అంతా కూడా మహాదేవుడు, మహోన్నతుడు, అద్వితీయ సత్యదేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సకలాశీర్వాదాలకు కర్త, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును మనుషులమైన మన కొరకు విమోచించబడిన వారమై నిత్యత్వ పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకున్న దేవుడు, ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు, సమస్తము ఆయన మూలగా కలుగ్గా ఆయన మేము ఉన్న భూమి మీదని విశ్వసించిన మనకు ఆయన నుండే సమస్తము ఆదరణ, ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన అంతటి గొప్ప దేవుడు అంటే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభువును మనకు కుమారుడిగా అనుగ్రహించగా, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు మనకు తోడెవరంటే, నేను మీతో ఉంటాను, మీలో ఉంటానని ఆదరణకర్తగా ఆయన మనతో ఉంటున్న దేవుడు. ఇంత గొప్ప శుభ నిరీక్షణ కలిగిన వారముగా మనం ఉండటానికి గల కారణం, దేవుడైన యెహోవా అబ్రహాము నుండి మనందరికీ కొన్ని సందేశాలు ఇచ్చాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబుకు అనుగ్రహించిన ఆశీర్వాదాలలో నుండి యూదా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు. ఇలాగా మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు అబ్రహాము దగ్గర మనం గమనించినట్టయితే 26వ అధ్యాయం ఆదికాండం గ్రంథం, ఆదికాండం 26వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుదామా? ఆదికాండం 26వ అధ్యాయం 26, 24, 25. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకును, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసి చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. ఆనవాళ్ళు బ్రతకడానికి గుడారాలు వేశారు. ఇప్పుడు ఓ పెద్ద భవనాలు కట్టుకునే స్థితి దేవుడు అనుగ్రహించాడు. అబ్రహాం అంటే ఎందుకు వచ్చింది, నాకెందుకు అలాగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, వీరికంటే ముందు వీరి తండ్రి గారు పెద్దబోయిన యేసేపు గారు, ఆయన పేరు వెంకటేశ్వర్లు గారు, యేసుక్రీస్తును దేవుడిగా రక్షకుడుగా అంగీకరించగా వారు యొక్క బిడ్డలుగా ఆ ఆశీర్వాదాన్ని ఆయన అనుభవించాడు. ఆ తదుపరి కుటుంబములలో ప్రభు కొరకు సంఘములో మరి దేవుని పనిచేసే కుటుంబంగా ఉంచాడు. వీళ్ళకి ఇంకా పెద్దల వస్త్రాలు నేను చెప్పినట్టుగా అనుకోలేదు. వీరు ప్రస్తుతం మరి నెహెమ్యా కానీ ప్రసాద్ కానీ వారు సంఘ పెద్దల స్థాయికి తగిన వారే పరిచారకులు, వారే పెద్దలుగా ప్రస్తుతం మరి చింతలపాలెం పినియలు ప్రార్థన మందిరంలో పరిచయం చేస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండంలో చెప్పబడినట్టుగా ఈ ఆజ్ఞలన్నీ కనుక చేయకునే ఈ మాట మనం ఇదే అధ్యాయంలో 3వ వచనం చూద్దామా? ఆదికాండం 26, 3. ఆదికాండం 26వ అధ్యాయంలో ఈ మాట చూద్దాం. ఎందుకంటే 5వ వచనం, ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడను, నా నియమములను గైకొనును అని చెప్పింది. చాలా అమూల్యమైన విషయం. అబ్రహాము నా మాట విన్నాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు.
నేను అబ్రహాం అనే దాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ప్రసాద్ వాళ్ళ తండ్రి గారు చాలా మంచి విశ్వాస ప్రమాణాల్లో ఆయన ఎంతో ప్రయాసపడి ప్రయాణం చేసి పనుల్లో పాల్గొనలేదు, కానీ ఇప్పుడు వీరు పాల్గొన్నట్టుగా ఒక శుభ నిరీక్షణ అయితే ఉంది. వారికి వివాహం చేసేటప్పుడు నచ్చపెట్టి వచ్చారు. నా అబ్బాయికి వివాహం కుదిరింది అన్నారు. మరి ఏం చెప్పలేండి పెళ్ళి అని అడిగాను. ఆ రోజు ఒక ఆదివారం అనుకుంటుంది. వస్తే నాకు బాగా నచ్చిన ఆయన విశ్వాస ప్రమాణాల్లో మేము చాలా అనుబంధం కలిగి ఉన్నప్పుడు యేసేపు గారితో కొంచెం మేము హెచ్చరిస్తూ కూడా, ఏనా నువ్వు నీరసంగా ఉంటావు, ఈ ఉన్న పరిచర్యలో భాగంగా బాగుగా మరి విస్తరించాలి మీరు అంటా ఉంటే తలకాయ ఊపేవాడు. కానీ నేను గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, యేసేపు గారు ఒక గొప్ప సందర్భాన్ని జ్ఞాపకం చేసి, మన సంగతులన్నీ కూడా వివాహాలప్పుడు కొంచెం అటో ఇటో లాగుతూ ఉంటారు లోక పరిస్థితులన్నీ. వీరికి వివాహాలు చేసేటప్పుడు యేసేపు గారు కానీ అట్లా మారమ్మ గారు కానీ కూడా నేను వివాహాలప్పుడు కూడా వారు ఏమి చూడకుండా ఎప్పుడు ఏమన్నా సరే మీకు లేదు కానీ వాళ్ళకేమన్నా అమ్మాయి వాళ్ళకి ఏమన్నా పరిస్థితులు ఏమో కనుక్కున్నారో, మనం ఎప్పుడు పెడితే అప్పుడు చేసుకుంటారా పెళ్ళి అంటే, లేదన్నా మనం ఎప్పుడు చేపెట్టాగా ఈరోజు మనం పలానా రోజుని నిర్ణయించుకుంటే అప్పుడే పెడతానని. అప్పుడు నిర్ణయించబడిన ఏ విధమైన అమావాస్య నియమములు కానీ నియామక కాలములు కానీ దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథం 15వ వచనంలో 18వ వచనంలో ఏమని చెప్పాడు? మీ నియామక కాలములలో మీ అమావాస్య ఉత్సవంలో నియామక కాలములు నాకు హేయము, అవి నాకు బాధాకరములు అన్నట్టుగా వాటి చేత నేను విసిగిపోయాను అన్నాడు. అలాంటి వచన భాగాలను బహుగా అమలుపరిచి ఆయన వివాహం అనుకూలమైన సమయంలో సువార్థికులు ఆ రోజు జగ్గాపురం సమయలు గారు వివాహం చేస్తానికి మాట్లాడగా, నేను వస్తానయ్యా అంటే వివాహ దినానికి వచ్చాం. ఆ రోజు సమయం ఏమైనా ఉందా? ఏమి లేదయ్యా, మామూలుగా క్రైస్తవ వివాహం మనందరం కూడుకోవటమే, వివాహం చేయటమే, ఇంకేమీ లేదు అన్నాడు. అంత గొప్ప విశ్వాస ప్రమాణాలలో వారు మనస్సు అలాగా స్థిరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవునికి మనిషిని యొక్క ఆంతర్యము తెలుసును అన్నాడు పరిశుద్ధ గ్రంథం యోహాను రాసిన సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగిన వాడు అన్నాడు. కాబట్టి వారికి ప్రభునందు ఉన్న విశ్వాసం, అబ్రహాము ఏమేమి నెరవేర్చాడు? ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనేనని చెప్పాను. దేవుని దగ్గర ఏమేమి ఉంటాయంట?